బీసీలు మైనారిటీల సంక్షేమంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే బీసీలకు కూటమి ప్రభుత్వం చేసిన దానిపై ప్రశ్నించిన మార్గాని భరత్ మైనారిటీలు మరియు అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని పేర్కొన్నారు. నా ఎస్సీలు నా బీసీలు అంటూ వారికి ప్రాధాన్యతనిస్తూ వారిని తనతో సమానంగా కూర్చోబెట్టిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ఆయన తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి గత ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని వాటి ఫలితాలు ప్రజలకు అందాయని ఆయన వెల్లడించారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100కి 80% మంది ఉన్నారు. అందులో బిలో పావర్టీ లైన్ లో చూసుకుంటే మాక్సిమం మీరు ఇచ్చే పథకాలన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలుగా ఉంటాయి. మరి వాళ్ళందరికీ కూడా ద్రోహం చేసే వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఆయన సుపుత్రుడు నారా లోకేష్ కాదా అని అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ హామీలు ఇచ్చింది ఎన్ని హామీలు ఇచ్చారు? ఇవ్వని హామీ అంటూ లేదు, ప్రతి హామీ కూడా ఇచ్చుకుంటూ పోయారు. అంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి వాళ్ళ తాలూకా పిల్లలకో లేకపోతే వాళ్ళ తాలూకా వ్యక్తులకో ఉద్యోగాలు ఇప్పించి లేకపోతే ఆ ఒక్కళ్ళకి చదివిపించి ఆ నెపాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైకి రుద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయకరం. ఈయన నారా లోకేష్ గారు మాట్లాడిన విధానాలు చూస్తూ ఉంటే అక్కడ ఒక చిత్రీకరణ చేస్తూ ఉన్నారు. ఏమని చిత్రీకరణ చేస్తూ ఉన్నారు అంటే, రాష్ట్రంలో ఏదైనా ఒక ఘటన జరిగితే ఆ ఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైకి రుద్ది అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే ఈ దారుణాలకు ఒడిగట్టినట్టు రుద్దే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. దాంట్లో కనీస పక్షాన సగం కూడా ఇచ్చి ఉండుండరు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగనన్నే ఓపెన్ గా చెప్పారు, ఓపెన్ డిబేట్ కి మేము సిద్ధంగా ఉన్నాం. బీసీలకి మీరు ఏం న్యాయం చేశారు, బీసీలకి మేమేం న్యాయం చేశాము, ఓపెన్ డిబేట్ కి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు తీసుకొచ్చి ఏదో కాకమ్మ కౌరులు చెప్పి ఏదో మేము బీసీలను ఉద్ధరించాము అని చెప్పుకుంటే ప్రజలు నమ్మడానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు. మీకే నిజంగా చిత్తశుద్ధి ఉంటే అయ్యా నారా లోకేష్ గారు, మీకు డైరెక్ట్ గా ఓపెన్ గా నేను తెలియపరుస్తా ఉన్నా, మీకే గనక చిత్తశుద్ధి ఉంటే 50 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ మహిళలకి మీరు ఇస్తానన్న పెన్షన్ ను ఇమీడియట్ గా రిలీజ్ చేయండి. అదేవిధంగా జగనన్న ప్రతి మహిళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ ఇళ్ల స్థలాల్ని దాన్ని ఇమీడియట్ గా ఆగిపోయినాయి, ప్రతి చోట కూడా ఆగిపోయినాయి.